అందరికీ పాత్రికేయ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో పాత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి నాయకులతో పాటు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఇక్కడ పాల్గొనడం జరిగింది. నిన్న ఏవైతే కారు కూతలు కూసి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం జరిగిందో దానిపై ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. అందరూ పరిచయస్తులే కాబట్టి మొదటగా కోల్కం వేణు జిల్లా కార్యదర్శి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పత్రికా సోదరులకు నమస్కారం తెలియజేస్తూ, నిన్న ఏదైతే ఆర్మూర్ పట్టణంలో కావచ్చు, నిజామాబాద్లో ప్రెస్ మీట్లలో కావచ్చు, అండ్ పాల్గొండలో 22 ప్రెస్ మీటే కావచ్చు, ఏదైతే నోరు ఉందో అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మా గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి పైన అబద్ధపు విమర్శలు చేయడం జరిగింది. ఈ అబద్ధపు విమర్శలు యావత్తు ప్రజానికి చూసింది. మరి ప్రతి ఒక్కడు మారా చంద్రమోహనే కావచ్చు, ఈరవత్రి అనిలే కావచ్చు, ఏబి చిన్నానే కావచ్చు, రాకేష్ రెడ్డి ఎర్రచంద్రం స్మగ్లరు అని సంబోధించినారు. అరే బెహగూబ్లారా, భారతదేశంలో 29 రాష్ట్రాలలో లీగల్గా భారతదేశ అనుమతి పత్రాలు రాకేష్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. ఖబర్దార్ ఇంకోసారి ఎర్రచందనం స్మగ్లర్ అని బోధిస్తే 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని లీగల్గా ఎర్రచందనం వ్యాపారానికి సంబంధించింది పత్రాలు ఉన్నాయి. దమ్ముందా మీద ఏమైనా నిరూపిస్తారా స్మగ్లర్ అని చెప్పి? లేనిపోని మాయమాటని చెప్పి ఆర్మూర్ ప్రజలని మోసం చేస్తారా? ఇంకోసారి ఇటువంటి అబద్ధపు నిందలు వేస్తే మీరు ఆర్మూర్ అసెంబ్లీలో తిరగనీయకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నడి రోడ్డున నిలువున ఆపి మీకు దేశశుద్ధి చేస్తారని చెప్పి సందర్భాన్ని మనం చేస్తున్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పార్లమెంటు పరిధిలో రాకేష్ రెడ్డి గారు సుమారు 13 కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు పంచడం జరిగింది. 700 కోట్ల నిధులతో నందిపేట మండలే కావచ్చు, మాక్పూర్ మండలే కావచ్చు, ఏదైతే 6 మండలాలు ఉన్నాయి ఆర్మూర్ పరిధిలో, అవి రోడ్లు కానీ, కనెక్టివిటీ కానీ, హాస్టల్స్ కానీ నూతనంగా నిర్మించడం జరిగింది. జీవన్ రెడ్డి, నువ్వు 10 సంవత్సరాలు ఉన్నావు ఎమ్మెల్యేగా. ఐలాపూర్ హాస్టల్ కూలిపోతుంది, పిల్లలు చనిపోతారని చెప్పి తెలిసి కూడా నువ్వు హాస్టల్ నిర్మించలేదు. కమిషన్ రాదానా? లేదా పార్క్ ఆయుధాలు బిజీ ఉన్నావా? ఇంకోసారి గౌరవ ఎమ్మెల్యే గారికి ఎటువంటి మాటలన్నా కానీ భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. అలాగే గల్ఫ్ కార్మికుల విషయం కోసం గౌరవ ఎమ్మెల్యే గారు పార్లమెంట్లో తన గొంతును సింహంలో గర్జించినాడు. ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఇక్కడ నుంచి గల్ఫ్కు వెళ్ళే నిరుపేదల బిడ్డలు, నా తెలంగాణ బిడ్డలు, నా ఆర్మూర్ అసెంబ్లీ బిడ్డలు చాలా మంది అక్కడ చనిపోతున్నారు. వారి బాడీలు రావడానికి ఇబ్బందిగా ఉన్నది. వారి ఫెడరేషన్ ఏర్పాటు చేయండి. వారి చనిపోయిన వారికి 5 లక్షల నుంచి 10 లక్షలు దానికి నష్టపరిహారం కట్టించారని చెప్పని అంటే మీరు మేనిఫెస్టోలో ఏం పెట్టిరో 1000 కోట్లు కేటాయిస్తా అని చెప్పి కార్పొరేషన్ పెడతానని పెట్టినావా రేవంత్ రెడ్డి?
సమాధానం చెప్పండి. ఈరోజు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళు నిన్న పెట్టినరో గల్పు కార్యక్రమం పట్టించుకోరు. అసెంబ్లీలో ప్రతి విషయంలో ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్తున్నారు, యావత్తు తెలంగాణ ఎమ్మెల్యే గారిని ఆశీర్వదిస్తుంది. అరే గల్పులో మాట్లాడే సత్తా డైనామిక్ లీడర్ హిందూ టైగర్ గౌరవ ఎమ్మెల్యే గారిని చెప్పని ఇవాళ సోషల్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. దాన్ని తట్టుకోలేక మీరు ఆయన ఏది ఎదుగుదలను తట్టుకోలేక మీరు ఇలా ఆయన పైన దాడి చేస్తారా? మాట పరంగా ఇరవత్రి అని నువ్వేమన్నావు? కార్యకర్తలు ఖాళీగా కొడతావా? ఎమ్మెల్యే గారు ఖాళీగా కొడతావా? దమ్మున్నా నీకు? భూమి మీదకి జానేలేవు. ఒక్కసారి బీజేపీ కార్యకర్తలు చేయి చూపెట్టు బిడ్డ, ఇట్లే పోతావు బైపాస్ మీదకించి. జ్ఞాపకం పెట్టుకో, ఇంకోసారి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన అనుచిత వ్యాఖ్యలు చేసేవంటే ఖబర్దారని చెప్పి సందర్భంగా మనం వేస్తున్నాం. యామాద్రి భాస్కర్ గారు మాజీ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు, ప్రస్తుతం కౌన్సిలర్గా ఉన్నారు. అని మాట్లాడాల్సి ఏదైతే నిన్న ముందుగా అందరికి నమస్కారం, పత్రికా మిత్రులందరికీ కూడా. నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వేరు సమావేశాలు పెట్టారో మా ఎమ్మెల్యే పైన, మా పార్టీ పైన, అనిల్ గారు కావచ్చు, మార చంద్రపూర్ అంకాపూర్ కావచ్చు, ఏపీ చిన్న అండ్ నిజామాబాద్ నగేష్ రెడ్డి గారు ఆయన గ్యాంగ్ కావచ్చు, నేను ఒకటే అడుగుతున్నా, కొందరు గెలిచిన వాళ్ళు, కొందరు గెలిన వాళ్ళు, పోటీ అయిన వాళ్ళు మీరు మాట్లాడతారా? కౌన్సిలర్ పోటీ చేసి గెలని ఏపీ చిన్న కూడా మా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. 2 లక్షల మంది ప్రజలు విజ్ఞతతో ఎన్నుకున్న ఎమ్మెల్యే మీద మాట్లాడద్దు దయచేసి, మీ స్థాయి తక్క. అలాగే మీరు ఏం బిజినెస్ చేస్తున్నారో ఒక్కసారి ఏపీ చిన్న గారు చెప్పాలా. మా ఎమ్మెల్యే గారు చేసే రెడ్ శాండిల్ వ్యాపారం లీగల్ లేదంటే మీరు అధికారం ఉన్న రాష్ట్రంలో దయచేసి మీ సీఎం గారికి రిక్వెస్ట్ చేసి కాల్ పట్టుకొని ఒకసారి ఎంక్వైరీ చేయండి రాకేష్ రెడ్డి గారి పైన. అలాగే నిన్న ఇంకో సోదరుడు మా అన్న మారా చంద్రమోహన్ మాట్లాడుతుండు, నాకు బాధ చేస్తుంది, ఇద్దరు పేరు చెప్పిండు, కంచెడి కదా భారతి పేరు, విజయభారతి పేరు చెప్పిండు. నాకు బాధ చేస్తుందన్న నీ మీద మారా చంద్రమోహన్ అన్న, దయచేసి ఇంత సీనియర్లో నువ్వు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో నీకంటే సీనియర్ ఎవరు లేరు, ఎవరు తోపు లేరు, దయచేసి నీకు కూడా కాన్స్టిట్యున్సీ ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తెచ్చుకోని చెప్పి నేను బాధపడుతున్నాను ఈ కోసం. అలాగే అన్న నువ్వు ఎన్నడూ గెలలేవన్నా, పబ్లిక్గా గెలినా తెలుసు, మీరు ఎన్నడూ గెలలే, మీకు వచ్చిన నామినేట్ పోస్టులే మీకు ఎప్పుడైనా అని దయచేసి మీరు మాట్లాడుకుంటూ మీ స్థాయి స్థాయి బాగా చిన్న స్థాయి 5 స్థాయి మాట్లాడుకోండి. ఇవాళ మా ఎమ్మెల్యే కానీ మా ఎంపీ గారు కానీ డైనమిక్ వాళ్ళు, ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఎక్కడ కూడా సింగిల్ పైసా అవినీతి ఉండదు, ఎక్కడ కమిషన్ తీసుకోరు, ఎక్కడ కూడా లంచాలు తీసుకోరు. మీ చరిత్ర తీసుకుంటే ఇవాళ ఏదైతే పాత కాంట్రాక్ట్ బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ గురించి మీరు 10% 5% తీసుకొని బిల్స్ పాస్ చేసే స్థాయిలో ఉన్న మీ ఎమ్మెల్యే జిల్లాలో చెప్పండి, చెప్తాం. దాని రికార్డింగ్స్ కూడా మరి ఉన్నాయి. దయచేసి స్థాయి మించి మాట్లాడకండి, మీ స్థాయి చిన్న స్థాయి. ఇంకొక అనిల్ అన్న అయితే మా అన్న ఇంతకుముందు ఎలక్షన్లో వేరే పార్టీకి కోఆపరేట్ చేసిండు. దయచేసి అన్న మీరు మాట్లాడకండి, మాకు సిగ్గేస్తుంది జర, మీ వీడియోస్ చూస్తే సిగ్గు అనిపిస్తుంది మాకు. దయచేసి స్థాయి మించి మాట్లాడకండి. అలాగే మీరు అంటారు పోటీ చేస్తామని, పోటీ అయిన రండి, మేము కూడా మా ఎమ్మెల్యేతో రిజైన్ చేపిస్తాము. మీకు దమ్ము ఉంటే మీరు పోటీ చేయండి. మొన్ననే ఆల్రెడీ మీరు బాగా ఘోరంగా ఓడిపోయారు. మున్సిపల్లో కూడా మీరు ఎట్లా గెలిచిన అందరికీ తెలుసు, మీరు ఏ రకంగా గెలిచిన అందరికీ తెలుసు. మున్సిపల్ నుంచి చేసి మున్సిపల్ నుంచి మీరు డబ్బు వాంచి గెలిచారు, మేము డబ్బు లేకుండా గెలిచినాం. మేము జెన్యూన్ ఆర్మూర్ మున్సిపల్లో 8 మంది గెలిచి 8 మంది జెన్యూన్ గెలిచినాము. మీరు గెలిచిన 17 మంది ఇల్లీగా గెలిచారు, మాకంతా తెలుసు అన్న. దయచేసి ఇటువంటి చౌకబారు మాటలు మానండి మేము డిమాండ్ చేస్తాం. ముందుగా పాత్రికేయ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, నిన్న నిజామాబాద్ జిల్లాలో కానీ ఆర్మూర్లో కానీ మరియు ఈరవత్రి అనిల్ అతను ఉన్న దగ్గర నుంచి కానీ వారు విడివిడిగా పాత్రికేయ సమావేశం పెట్టుకోవడం జరిగింది. పెట్టి ఆర్మూర్ శాసనసభ్యులైనటువంటి రాకేష్ రెడ్డి గారిని ఎందుకోసమంటే ఈ యొక్క శాసనసభ్యుడి మీద అనుచిత ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటగా
మారా చంద్రమోహన్ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రమోహన్ గారు, మీరు సర్పంచ్గా కానీ గ్రంథాలయ చైర్మన్గా కానీ మీరు ఏ రకంగా తెచ్చుకున్నారో చెప్పండి. మీరు అందరి కాళ్ళు పట్టుకొని, పార్టీ కాళ్ళు పట్టుకొని, మీకు ఇంత అంటే అవన్నీ పట్టుకొని అవన్నీ కూడా ఈ నామినేషన్లో వేసిన వాళ్ళని బలవంతంగా ఒప్పించి బలవంతం చేసి వాళ్ళతో రిజైన్ చేయించి నార్మల్స్గా కొన్ని చేయించుకునే పరిస్థితి చేసిన వాళ్ళు మీరు. కానీ అభివృద్ధి గురించి కానీ ఆర్మూర్ శాసనసభ్యుడు రాకేష్ రెడ్డిపై మళ్ళీ దాంతోపాటు ఎందుకోసం అంటే అంకాపూర్ వాస్తవ్యుడు రాకేష్ రెడ్డి గారు వారు ఎందుకోసం అంటే అంకాపూర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారిపై హర్షిస్తూ ఉంటూ మీలాంటి వాళ్ళు ఉండాలని చెప్పి ఆ గ్రామంలో ఉన్నట్టు వాళ్ళందరూ కోరుకుంటా ఉంటే అభివృద్ధి మీద మాట్లాడతారు. అభివృద్ధి ఎక్కడ చేసిందని చెప్పి మాట్లాడతారు. అసలు అభివృద్ధి ఎక్కడ చేసిందన్నది మీకేమైనా ఐడియా ఉందా? నేను అడుగుతా ఉన్నా. అభివృద్ధి అంటే రా చూపిస్తాం, మీకు కన్ను లేకపోతే రండి మేము చూపిస్తాం. ఎందుకోసం అంటే ఈ యొక్క ఆర్మూర్ అసెంబ్లీ ఎక్కడ కూడా మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏ యొక్క అసెంబ్లీకి రానటువంటి బడ్జెట్ ప్రత్యేకంగా వర్క్ తీసుకొచ్చినటువంటి ఘనత రాకేష్ రెడ్డి గారిది. దాంట్లో ఎందుకోసం మనకు ఒక పిఆర్ రోడ్ల కోసం తీసుకొస్తే 89 కోట్లు పిఆర్ రోడ్ కోసం తీసుకురావడం జరిగింది. అట్లాగే ఆర్ఎన్బి రోడ్లకు 191 కోట్లు ఆర్ఎన్బి రోడ్డు తీసుకురావడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 200 కోట్లు. ఒక పక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అద్దని చెప్పి మీరే అనేక రకాలుగా ఆగడ్చాట్లు ఎన్ని అడ్డుపడ్డా కానీ మన యొక్క ఎమ్మెల్యే రాకేష్ అన్న మీరు ఇస్తారా సస్తారా కొడంగల్కు ఆర్మూర్కు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రజలందరినీ తీసుకొచ్చి ఇక్కడ మానహారాలను పెట్టిస్తాం, మీరు ఎట్లా కొడంగల్ తీసుకుపోతారు, మీరు ఎట్లా మధురకు తీసుకుపోతారు, మాకెందుకు ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా కొట్లాడి ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఆర్మూర్కు తీసుకొచ్చి ఆర్మూర్లో పరిధిలో ఉన్నటువంటి అంకాపూర్ గ్రామం పక్కనే ఉన్నటువంటి అంకాపూర్ గ్రామంలోనే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు వరకు నడుస్తూ ఉంది. 200 కోట్లతో తీసుకొచ్చి రావడం జరిగింది. చంద్రమోహన్ అడుగుతున్నా, నీకేమైనా కన్ను కానొస్తున్నాయా లేవా అని చెప్పి అడుగుతున్నా. మీ కాంగ్రెస్ నాయకుల కన్ను కానొస్తున్నాయా లేవా అని అడుగుతా ఉన్నా. పక్కనే ఉన్నటువంటి నిజామాబాద్కి రంగా హైవే పక్కనే ఉంది, ఈ కన్ను కానొస్తలేవని చెప్పి అడుగుతా ఉన్నా. అట్లాగే హెల్త్కు సంబంధించింది ఎక్కడ కూడా ఇప్పటివరకు ఎవరు కూడా పట్టించుకోలేని హెల్త్ ఎవరు కూడా పట్టించుకోలేని పరిస్థితిలో ఆర్మూర్ శాసన రాకేష్ రెడ్డి గారు 67 కోట్లు తీసుకొచ్చి ఈ యొక్క హెల్త్ సంబంధించినటువంటి కూడా 67 కోట్లతో కూడా డెవలప్మెంట్ కార్యక్రమం చేయడం జరిగింది. చెప్పుకుంటా పోతే ఒకటే కాదు, ఇట్లాంటి వందల రకాలుగా వాడు తీసుకొచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి కనుక ఇప్పటికైనా ఎందుకోసం అంటే మేము అడుగుతా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి హామీలు అసలు మీరు ఏం చేశారు? రైతులకు ఏమి ఇస్తామని చెప్పారు? రైతులు మొన్నటి వరకు రైతులు పూర్తిగా రోడ్ల మీద కూర్చుండి యూరియా తీసుకొచ్చి అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పలేకపోయారు. దాని గురించి మాట్లాడయ్యా. నువ్వు రైతు నాయకుడు, రైతు బిడ్డ అని చెప్తున్నావు కదా, రైతుల గురించి మీరు పట్టించుకోవాలి, రైతుల గురించి మాట్లాడా. కానీ అదేం చేయలేకపోతున్నావు. కానీ చేసేవాడిని రూపాయి అవినీతి లేకుండా అక్రమాలు లేకుండా ఉన్నటువంటి ఆర్మూర్ అసెంబ్లీలో మరొకసారి పేరుగాంచి రెండోసారి కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచే ప్రసక్తి ఉంది. ఇట్లాంటి ప్రశ్న చౌకబారి మాటలు పెట్టేస్తే ప్రజలు ఊరుకుంటారని చెప్పి అనుకుంటా ఉన్నారు, కానీ ఊరుకునే ప్రసక్తి లేదు. చంద్రమోహన్ గారు మీరు ఇప్పటికైనా చంద్రమోహన్ గారు కానీ ఈరావతి అనిల్ గారిని కానీ చిన్న గారి గురించి అయితే మాట్లాడి మా నోరు ఖరాబ్ చేసుకుని తప్ప అంతకంటే ఎక్కువేం లేదు. దయచేసి మీరు ఇప్పటికైనా అడుగుతా ఉన్నా, మీరు ఇప్పటికైనటువంటి మాట్లాడిన దాని మీద ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చంద్రమోహన్ అడుగుతా ఉన్నా, మీరు ఇప్పటికీ ఎందుకోసం అంటే నీకు ఇప్పటికీ నీ లోపల ఏదైనా గడ్డలు బిడ్డలు ఏదైనా ఉంటే వెంటనే విషం గడ్డలు కానీ ఇంకేదైనా ఉంటే రాను రోజుల్లో మీరు వెంటనే ఏదైనా దానికి సంబంధించిన హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. లేకుంటే మేము చూపిస్తాం. ఎక్కడ కూడా ఆర్మూర్లో అవినీతి అక్రమాలు జరిగినాయంటే చెప్పు, మేము సిద్ధంగా ఉన్నాం. మా యొక్క ఎమ్మెల్యే చెప్పిండు, దమ్ము ధైర్యం నువ్వు రిజైన్ చేసి రమ్మన్నావు, కార్యకర్త అన్నావు కదా, నువ్వు అసలు నేను చెప్తున్నా కదా, మీ యొక్క రాష్ట్ర అధ్యక్షుడి మీదనే మీ యొక్క పార్టీ మీదనే ఆల్రెడీ ఎవరు చెప్పిండ్రు, ఈ యొక్క రాష్ట్ర స్పోకు సలహాదారుడే ఏం జరిగింది, డబ్బులు వివిధ వ్యవస్థ మీదనే మీ యొక్క పార్టీ నాయకులే చెప్తా ఉన్నారు, అధ్యక్షుడి మీద కనుక ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలా. ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులైనటువంటి
రాకేష్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ సహించుకునేది లేదు కనుక మీరు ఇప్పటికైనా మార్చుకోండి, అభివృద్ధికి తోడ్పడండి. మీతో ఏదైనా సాధ్యమైతే మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ ఇంకెవరినైనా కానీ వారితో కొట్లాడి ఆర్మూర్ అభివృద్ధికి దోహదపడండి. కానీ అంతకంటే విమర్శిస్తే మాత్రం ఊరుకునే లేదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అలాగే అనిల్ గారు మాజీ జిల్లా పాత్రికా సోదరులందరికీ కూడా మిత్రులకు కూడా నమస్కారం. ప్రజల ముందు ఒక విషయం తెలియజేస్తా ఉన్నాను. అసలు కాంగ్రెస్ అంటేనే అవినీతి, అవినీతి అంటేనే కాంగ్రెస్. మళ్ళీ ఆ కాంగ్రెస్ నాయకుల పేర్లు తీసుకొని నేను పాపంలో పడదలుచుకోలేదు. అంత పాపాత్ములు వాళ్ళందరూ కూడా. దయచేసి మా నాయకులు, మా ఉన్నలు సోదరులు తీసుకున్న వాళ్ళ పేర్లు, మళ్ళీ వాళ్ళ పేర్లు నేను తీసుకోదలుచుకోవాలి. ఆ పాపాత్ముల యొక్క సంగతి మనం మాట్లాడాలి. అరే పాపాత్ములారా, మీరు చేయరు, ఇంకొకరు చేయని, మీరు అందరు దున్నపోతులు అంటారు. మీ మీద వర్షం పడ్డా కూడా మీరు చలించినటువంటి వ్యక్తిత్వం మీది. కొన్ని వందల సంవత్సరాలు ఈ దేశాన్ని మీరు పరిపాలించారు. ఈ దేశంలో దరిద్రం ఉందంటే మీతోని. మీరు పోయిన తర్వాత ఈ దేశంలో దరిద్రం వెళ్ళిపోయింది. నిజమైన స్వాతంత్రం ఈ దేశానికి వచ్చిందంటే కాంగ్రెస్ ఎప్పుడైతే కాంగ్రెస్ ముక్త భారత్ ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్తున్నారో, అదేవిధంగా ఆర్మూర్ నుంచి కూడా కాంగ్రెస్ను తోలే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త సైనికుడిగా పనిచేస్తారు. ఒక హిందుత్వవాది అగ్రసేవుడైనటువంటి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారి విషయంలో మాట్లాడడం మీ బుద్ధి తక్కువ. మీరందరూ దయచేసి పిచ్చి ఆసుపత్రులకు వెళ్ళి మీ మెదడు చిక్కిపోయిందా లేదా చూసుకోండి ఫస్ట్, తర్వాత రాకేష్ గురించి మాట్లాడాలి. ఏం మాట్లాడతారు మీరు? మీరు చదువుకున్నోళ్ళ, చదువు రానోళ్ళ, అసలు తెలిసి ఇంకింత జ్ఞానం ఉన్నోళ్ళ, ఇంకింత జ్ఞానం లేనోళ్ళ? మీరందరూ కూడా రాకేష్ రెడ్డి గురించి మాట్లాడాలి అంటే మీరందరూ మీ యొక్క జాతీయ అధ్యక్షుడు ఎవడు? రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ ఏదైతే రాజ్యాంగం పట్టుకొని మాట్లాడతాడో ఒక్కసారి రాజ్యాంగం చదివి మీరు మాట్లాడండి. మీకు అర్థమైతే రాకేష్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారా లేదా అని. ఒక సామాన్య బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి రాకేష్ రెడ్డి ఈరోజు శాసనసభ్యుడై గల్ఫ్లో బీద ప్రజలు వాళ్ళ యొక్క భర్తల, ఇక్కడ ఉన్నటువంటి భార్యలు అక్కడ భర్తలు పడుతున్నటువంటి తపనను చూడలేక రాకేష్ రెడ్డి దగ్గర వెళ్ళి ఏడుస్తే, బాధపడితే ఇమీడియట్లీ అసెంబ్లీలో మాట్లాడి ఆ యొక్క గల్ఫ్ బాధితుల యొక్క విషయంలో తాను మాట్లాడమే కాదు, గౌరవ పార్లమెంట్ సభ్యులు ధనుగు అరవింద్ అన్నతో కూడా పార్లమెంట్లో జాతీయ నాయకత్వం దగ్గర కూడా కేంద్ర మంత్రుల దగ్గర మాట్లాడడం జరిగింది. మరి మీరేం చేసి ఇన్ని సంవత్సరాలు అసలు ఈ దేశంలో కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ప్రజలు, తెలంగాణలో ఉన్న ప్రజలు గల్ఫ్కి ఎందుకు పోవాలి? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో వాళ్ళ పని ఎందుకు దొరకట్లేదు? పని ఇప్పించలేని దద్దమ సన్యాసులు మీరు ఆ రాకేష్ రెడ్డి గురించి మాట్లాడారు. ఎమ్మెల్యే కాగానే ఈ యొక్క 6 మాసంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ పాఠశాలను పరిశీలించినటువంటి మా అన్న రాకేష్ అన్న, ఆడపిల్లలండి, ఆడపిల్లలు ఎంత ఘోరం అంటే, గర్ల్స్ పాఠశాలలో, బాలికల పాఠశాలలో ఉన్నటువంటి ఆడపిల్లలు, ఎదిగిన పిల్లలు, మ్యాచ్యూర్డ్ అయినటువంటి పిల్లలు ఎక్కడికి పోవాలండి? బయటికి మూత్రశాలకి ఎక్కడికి పోవాలండి? మూత్రాశయాలు కూడా కట్టించలేని దరిద్రులు మీరు, దద్దమ్మలు మీరు. ఆడపిల్ల గురించి మాట్లాడరా? నీ భార్యనో, నీ చెల్లెనో బయట మూత్రశాలకు పోతే ఎంత బాధ అనిపిస్తుంది? ఆడపిల్ల గురించి మాట్లాడాలి మీరు. దరిద్రుడు మీరు ఆడపిల్ల గురించి మాట్లాడారు. అసలుంటి గర్ల్స్ స్కూల్ను తన సొంత ఖర్చులతో ఆడపిల్లల విషయంలో మా ఎమ్మెల్యే స్పందించిందండి. ఆ స్కూల్కు స్పందించి సొంత ఖర్చులతో మూత్రశాల కట్టించారు. మరి గతంలో పరిపాలించినటువంటి కాంగ్రెస్ ఏది? గతంలో పరిపాలించి బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు ఏది? ఎమ్మెల్యేలే. ఈ యొక్క ఆర్మూర్ అసెంబ్లీలో కడు బీద ప్రజలు చదువుకోవాలంటే, మధ్య బీద ప్రజలు చదువుకోవాలంటే ప్రైవేట్ కళాశాలలో, ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ విషయం విలేకరులకు కూడా తెలుసు. ప్రతి రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్న ప్రతి వ్యక్తులకు తెలుసు. లక్షలాది డబ్బులు ప్రైవేట్ స్కూళ్ళలో తీసుకుంటున్నారు. ఈ బాధను తెలుసుకున్నటువంటి
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ 200 కోట్ల రూపాయలతో అంకాపూర్లో ఇంటిగ్రేట్ స్కూలును ప్రారంభించడం జరిగింది. దానికి పూజా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. మరి అది త్వరలో మనకు అందుబాటులోకి రాబోతున్నది. ఇంత మంచి విద్యను మనకు ఆరుమూరుకు అందించేటటువంటి ప్రయత్నం చేసిన వ్యక్తి రాకేష్ రెడ్డి. అంతేకాకుండా ఈ యొక్క ఆరుమూరు యొక్క బజార్, రైతు బజార్లో ఆరుమూరులో సంత జరుగుతుంటే ఆరుమూరు ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే దాంట్లో రైతులు ప్రధానంగా అమ్ముకోవడానికి కూరగాయలు తీసుకొని వస్తే వాళ్ళు ఎండలో వానలో తడిసి అమ్ముకునే పరిస్థితి నుండి వాళ్ళ కోసం షెడ్డులు వేయించి వాళ్ళకు చేయించింది ఎవరు? వీరా. కళ్ళున్నాయా? కళ్ళు ఏమన్నా మాటలు బూతు మాటలు వస్తున్నాయి, జాగ్రత్త. కళ్ళతో చూడండి, మీ కళ్ళ పచ్చ కళ్ళతో చూడకండి, వచ్చి చూడండి ఒకసారి. ఈరోజు రైతులు ఎంత బ్రహ్మాండంగా అందరూ కూర్చోండి కూరగాయలు అమ్ముకుంటున్నారు, ఒక్కసారి చూడవలసిందిగా మేము కోరుతాము. అంతేకాదు, మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఎమ్మెల్యే గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడేటువంటి ఆ పాపులు కాంగ్రెస్ నాయకులు ఎవడైనా కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే రోడ్ల మీద తిరగని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే మిమ్మల్ని అందరినీ బట్టలు ఇప్పి బండ కొట్టిండ్రు మిమ్మల్ని. మళ్ళీ మీరు బొంద పెట్టేటువంటి పరిస్థితి తెచ్చుకోకండి. ఈరోజు తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తులో అసలు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోనే లేకుండా చేస్తే సత్తా ఒక భారతీయ జనతా పార్టీగా ఉంది. ఇప్పటికే ఓ 2-3 రాష్ట్రాల్లో ఉన్నారు, అది కూడా దక్కించుకునే ప్రయత్నం చేయండి. సిగ్గు మానం లజ్జ మీకేమన్నా ఉంటే రాకేష్ నుండి మాట్లాడేటప్పుడు ఒకసారి చదవండి, చరిత్ర చూడండి, చూసి తర్వాత మాట్లాడండి. నోటికి వచ్చిందంటూ మాట్లాడితే ఖబర్దార్, మళ్ళీ మిమ్మల్ని ఆరుమూరులో తిరగనీయము. మేము కూడా రాజ్యాంగాన్ని గౌరవిస్తాము. ఆ రాజ్యాంగం ప్రకారమే మేము మిమ్మల్ని ఖచ్చితంగా అదే రాజ్యాంగంతో మిమ్మల్ని సావగొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పైన కానివ్వండి, రాకేష్ రెడ్డి గారు కానివ్వండి, ఎంపీ అరవింద్ అన్న మీద కానివ్వండి, అనుచిత వ్యాఖ్యలు మాట్లాడితే మిమ్మల్ని ఆరుమూరు అసెంబ్లీలో బార్డర్ కూడా తొక్కనీయమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ అంత ప్రెస్ మీట్లు పెట్టి ఈ రచ్చని క్రియేట్ చేయడం అనేది కేవలం కాంగ్రెస్ నాయకులకే దక్కుతుంది. మొదటగా మీరు మహేష్ కుమార్ గౌడ్ వచ్చినప్పుడు ఆయన ముందు ప్రలోభాలకు పోయి ఈ జిల్లాకు వచ్చిండు, ఈ ప్రలోభాలని మాట్లాడదాం, మాట్లాడి గొప్పలు పొందుదాం, కాళ్ళు ఒత్తుదాం, కాళ్ళకు చెప్పులేద్దామనే ఉద్దేశంతో మీరు మాట్లాడి ఉండొచ్చు. ఆ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు దానికి సమాధానం ఇచ్చారు. గౌరవంగానే ఇచ్చింది, నా దృష్టిలో అయితే గౌరవంగానే ఇచ్చింది. విషయం ఏంటంటే నిన్న అక్కడ జిల్లా పార్టీయో ఇంకెక్కడనో రాష్ట్ర పార్టీలో మీ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ మాట్లాడారు. బరాబర్ మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు చెప్తున్నాం, రేపు ప్రొద్దున ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం రోజు పైడి రాకేష్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచే డైరెక్ట్ అసెంబ్లీకి వెళ్తారు. దమ్ముండి సావజచ్చి నిన్నెవరైతే మాట్లాడారో అందరూ కలిసి మహేష్ కుమార్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళండి. ఎమ్మెల్సీ పదవికి కూడా ఒకటేసారి పోదాం బరాబర్. మేమెవరం రాం. మా పైడి రాకేష్ రెడ్డి గారు ఒక్కరే వస్తారు, ఆయన ఒక్కరే వచ్చి అసెంబ్లీలో రాజీనామా చేస్తారు. నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి, చలో ఆర్మూర్లో ఉప ఎన్నికలకు సిద్ధం, కొట్లాడదాం. అప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరిని మీరు అన్నారుగా ఎవరిలో నిలబెడతారు? ఎందుకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మేమంటున్నాం, మా శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు, ఎమ్మెల్సీ పదవికి మహేష్ కుమార్ గౌడ్ గారు రాజీనామా చేయాల్సిందే, చేసి ఇద్దరు రాజీనామాలు సమర్పించండి, బరాబర్ రండి ఫీల్డ్లకి. మీరు ఎన్ని ఖర్చు చేస్తారో ఎట్లాగో అలవాటే. జూబ్లీహిల్స్లో చూసినాం, వరదలై పారించి ఎట్లా గెలిచిరో ప్రజానికి అందరికీ తెలుసు. మీరెన్ని పారిస్తారో పారిర్రి. ఆర్మూర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారనే విషయాన్ని మళ్ళొకసారి నిరూపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్నాం. కాళ్ళు ఇరగొడితే ఇరగొట్టించుకోవడానికి ఎవ్వడూ సిద్ధంగా లేడు. టచ్ మాట అంటేనే పడని కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త. చిన్ననాటి నుంచి విద్యార్థి దశల నుంచి ఎదిగి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ముందుకు వస్తారు. కాళ్ళు ఇరగొడతా అంటే నీ కాళ్ళు కారులో నుంచి కిందికి దిగకుండా జాగ్రత్త పడమని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం. బరాబర్ సోమవారం రోజు దయచేసి ప్రలోభాలు పొంది ఛాలెంజ్లు తొడలు కొట్టి ఛాలెంజ్ చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి చెప్తున్నాం, బరాబర్ సోమవారం రోజు మీరు వచ్చి రాజీనామాలు చేయండి. రాజీనామాలు
చేసిన తర్వాత ఆర్మూర్ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. పత్రికా సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలకి, మీడియా మిత్రులకి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీడియా మిత్రులందరికీ అందరికీ పేరు పేరున జై శ్రీరామ్. ఒక హాస్యాస్పదం, మొన్నటికి మొన్న పిప్రిలో జరిగినటువంటి సంఘటన. ఒక హిందూ కుటుంబంలో 35 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి కుటుంబ సభ్యులు ఉండంగా, కుటుంబ సభ్యులతో సహా వారి కుటుంబంలో పెట్రోల్ పోసి నిప్పంటించినప్పుడు ఎక్కడికి వెళ్ళారు ఈ నాయకులు? నిన్నటికి నిన్న కోటార్మూర్ భరత్ చంద్ర స్కూల్లో ఒక ఇంగ్లీష్ మీడియంలో హిందూ పిల్లలకు ఖురాన్ నేర్పుతూ నమాజ్ ఇలా చెయ్యాలని ప్రేరేపిస్తూ ఒక విద్యా జిహాద్ను సృష్టిస్తున్నప్పుడు ఎటు వెళ్ళారు ఈ నాయకులు? ఎక్కడికి వెళ్ళారు? గంజాయి దాగి, డ్రగ్స్ దాగి మత్తులో ఉన్నారా? ఈ హిందువులందరికీ ఎక్కడైనా ఎటువంటి ప్రమాదం, ఇబ్బందులు కానీ ఎదురైతే ఇతర పార్టీ వాళ్ళకు కూడా గుర్తొచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అవకాశం వచ్చిందో రాదో కానీ అవకాశం ఉన్నంత వరకు ఈ భారతీయ జనతా పార్టీ భారతీయులందరూ, ప్రతి ఒక్క హిందువులు ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీకి సంబంధం లేకున్నా, ప్రతి పార్టీకి అతీతంగా అందరూ హిందువులే. అందుకని పార్టీ, మతం, కులం భేదం లేకుండా అందరి హిందువులకు తలనొక్కి ధైర్యంగా ఇచ్చే పార్టీ, ధైర్యం ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే ఈరవర్తి అనిల్, ఎక్కడ ఉన్నావురా? నిన్ను హైదరాబాద్లో చెప్పు తీసుకొని ప్రజలందరూ ఉరికిచ్చి బట్టలు చింపి కొట్టారు. అది నువ్వు మర్చిపోయినావు, ప్రజలెవ్వరు మర్చిపోయావు. ఏందిరా నువ్వు కనుమరుగైపోతున్నావు? అరే నా చలనం కనబడతలేదు. ఒక నాయకుణ్ణి, ఒక భారతీయ జనతా పార్టీ హిందూ టైగర్ని ఒక మాట అంటే నేను ఫేమస్ అవుతాను అనుకుంటున్నావు కదా? అరే లుచ్చా, ఫేమస్ వాడేంద్రా? ఒక్కసారి ఆర్మూర్ బైపాస్ కైనా పోయి చూడు, నాలిక కోసి నీ రక్తాన్ని తిలకం దిద్దుకుంటాం. జాగ్రత్త సుమా. ప్రతి ఒక్కరికి చెప్పేది, ప్రతి సమాజానికి, ప్రతి మతానికి, కులానికి ధైర్యం ఇచ్చే పార్టీ, ధైర్యంగా నిలబడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి ఒక్క కార్యకర్తల సుమ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మీరు ఫేమస్ అవుతా అని చెప్పేసి అందరికీ ఈ ఆర్మూర్ నియోజకవర్గం పైడి రాకేష్ రెడ్డి గారు ఎటువంటి చిన్న మచ్చగాని లేకుండా, ఈ రాజకీయం అనే కాకుండా ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో సాంప్రదిస్తూ అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తూ ఎక్కడ అన్యాయానికి తెరలేకుండా న్యాయబద్ధత లేపుతూ ప్రజలందరికీ సౌర్యం ధరిస్తూ జాగ్రత్త సుమా. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండండి. భారత్ మాతాకి జై. మా సహనాన్ని ఎవ్వరు కూడా పరీక్షించకండి. మా సహనం పరీక్షిస్తే మీకందరికీ తెలిసిందే ముందు ముందు చాలా జరుగుతాయి. కాబట్టి మీ నోర్లు మూసుకొని, అలాగే మీ గంజాయి డ్రగ్స్ అన్ని మానుకొని చెద్దర్లు కప్పుకొని పండుకోండి. మిగతా వారందరూ అన్ని చేస్తారు. జాగ్రత్త సుమా. భారత్ మాతాకి జై. మన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి మీద బురద తెలిపితే ఖబర్దార్. కాంగ్రెస్ లీడర్లకు ఒకటే చెప్తున్నాము, మా జోలికి అస్సలు రాకండి. మీరు ఎక్కడ ఊరుకున్నారో అక్కడ కూర్చోండి. ఇప్పటిదాకా మీరు ఎప్పుడు కూడా గ్రౌండ్లో తిరగలేదు, రాలేదు. మా యొక్క ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు
ఎంత నిజాయితీతో ధర్మంతో నడుస్తున్నాడో ఒక్కసారి మీ యొక్క ఛాతీ మీద చేసేసి మాట్లాడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంత నిజాయితీగా పని చేయంగా కూడా మీరు అతని మీద బురద చల్లడం అనేది అది కరెక్ట్ కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు కూడా ఒక స్థాయిలో ఉండి మాట్లాడితే బాగుంటుందని